ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచాంగం శ్రావణం కవి రాఘవాచార్యులు గారిచే పంచాంగం గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా గువ్వల నారాయణ రెడ్డి వారి శ్రీమతి ఉమామహేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ట్రెడిషనల్ డ్రెస్లలో దాదాపు 70 మందికి బహుమతులు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షేక్ నసీర్ అహ్మద్, కార్యదర్శి సానంపూడి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, గవర్నర్ నలగోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా ఉగాది సంబరాలు చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు. నలగోలు బలరామయ్య నాయుడు 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. మన రాఘవాచారి గారిచే పంచాంగ శ్రవణము చేయించాము. ఒక్కొక్కరి రాసులు ఎలా ఉన్నాయి, వ్యయం ఎంత, ఖర్చు ఎంత, తర్వాత వాళ్ళకి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, వాళ్ళకి రాజ్య పూజం ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. షట్రుచులు గల ఉగాది పచ్చడి గురించి వివరణగా చెప్పడం జరిగింది. పంచాంగ శ్రవణంలో ఏముంది దాని గురించి వివరణ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము. మాకు ప్రసాద వినియోగం కూడా గువ్వల నారాయణ రెడ్డి దంపతులు ప్రసాద వినియోగం కూడా అన్ని రకాల ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేశారు. మా సభ్యులందరూ కూడా బాగా సహకరించి మన తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా 70 మంది సభ్యులు ఆ దుస్తుల్లో రావడం జరిగింది. మిగతా సభ్యులు మామూలు డ్రెస్సులో వచ్చిన వారందరికీ కూడా వస్త్రధారణ వచ్చిన వారికి చిరుకానికి ఇస్తామని చెప్పాము. దాన్ని కూడా అధ్యక్షులు నజీర్ అహ్మద్, సానంపూడి సుబ్రాయుడు, సితారి రత్తయ్య వీరంతా కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఉగాది లక్ష్మికి స్వాగతాన్ని పలుకుతూ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడుతూ పెద్దలందరూ కూడా ఒక ప్రసాదాలు, ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా చేశారు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏంటంటే పెద్దలందరూ కూడా పరోపకారం కొరకే చేస్తారు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరినీ కూడా ముందుకు రప్పిస్తూ కార్యక్రమాన్ని, పంచాంగ శ్రవణాన్ని, ప్రసాదాలను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరమే కాదు సదా అందరూ కూడా చేస్తూ ఉన్నది ఈ కార్యక్రమంలో. అందువల్ల పెద్దలందరికీ కూడా నా పేరు రాఘవాచార్యులు, పంచాంగ శ్రవణం చేసి అందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేయడం జరిగింది. అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా 10 మందికి దానాలు చేస్తూ ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు నడుస్తూ అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం అందరం కూడా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉగాది లక్ష్మికి స్వాగతాన్ని పలికి ముందుకు నడవాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. నసీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఉగాది ఉత్సవం, ఉగాది సంబరాలు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో చాలా ఘనంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయి. మరి ఈ ఉగాది గురించి, ఈ సంవత్సరంలో జరిగేటటువంటి విశేషాల గురించి, ఈ సంవత్సరంలో జరిగేటటువంటి మంచి పనుల గురించి, మంచి గురించి మన రాఘవాచార్యులు చాలా వివరంగా పంచాంగ శ్రవణం చేశారు. మా సభ్యులందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో, మేము కొద్దిమంది వస్తారనుకోండి, దాదాపు 70 మంది ట్రెడిషనల్ డ్రెస్ వచ్చారు. మహా ఆనందం. మరి ఇలాంటి స్పందన ప్రతిసారి ప్రతి పండగకు రావాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క పండుగని ఉద్దేశించి మన రాఘవాచార్యులు చాలా చక్కగా వివరించారు. మరి సభ్యులందరూ కూడా ఆలకించారు. ఈ సంవత్సరంలో జరిగేటటువంటి భోగభాగ్యాలన్నింటినీ కూడా విశదీకరించి చెప్పడం జరిగింది. మరి వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా 203 గవర్నర్ గారు అయినటువంటి నలగోలు బలరామయ్య నాయుడు గారు, మరి అదేవిధంగా ఆర్సీ అయినటువంటి పలగాటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా ఏరియా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాఘవరెడ్డి గారు, మరి మా యొక్క టీమ్ లీడర్స్, మా యొక్క పిహెచ్డీలు అందరూ అటెండ్ అయ్యి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేశారు. దీనికి శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రసాద వితరణ, అంటే ప్రసాదాలన్నీ కూడా గువ్వల నారాయణ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. మరి ఆయన సౌజన్యంతో ఈరోజు ప్రసాదాలన్నీ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రసాదాలు కూడా ఘనంగా ఉన్నాయి. పులిహోర, గొల్ల పొంగలి, ఉగాది పచ్చడి, వడ, గుగ్గుళ్ళు అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రసాదాలు ఈరోజు పంచబడుతున్నాయి. మరి చాలా ఆనందంగా ఉంది. మరి ఇదే విధంగా ఈ సంవత్సరం అంతా ఆనందంగా జరగాలని కోరుకుంటూ, మా సభ్యులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.